హాయ్ ఫ్రెండ్స్, భక్తి మార్గం లోపల ఒక కథ అన్నమాట. మనం భక్తి మార్గం అనే శీర్షికను ప్రారంభించుకున్నాం కదా మిత్రమా 2025లో. దాంట్లో ఒక కథ ఎవరికి మధ్యన అంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యన జరిగినటువంటి సంభాషణ ఇద్దరి మధ్యలో ఒక స్టోరీ చెప్పుకుందాం. మరి వింటారు కదా, శ్రద్ధగా వినండి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి మిత్రమా. అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరట ఉద్యానవనంలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారట. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి, ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడట. ఎవరు? కృష్ణుడు అర్జునుడిని. అర్జునుడు, అవును కృష్ణ, అది పావురమే అన్నాడట. మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడట, అబ్బే అది పావురం కాదు, గద్దలా ఉంది, చూడు 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 అన్నాడట. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో. అవును నిజమే, అది పావురం కాదు, నిజంగానే అది గద్దనే కృష్ణ అన్నాడంట అర్జునుడు. కృష్ణుడు కొంటగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడంట, అర్జున అర్జున, అది గద్ద కానే కాదు, అది చిలుక, సరిగా చూడు ఒకసారి, సరిగా చూడు ఒకసారి, చిలుకనయ్యా అన్నాడంట. ఎవరు? శ్రీకృష్ణుడు అర్జునుడితో. నిజమే కృష్ణ, నిజమే, మీరు చెప్పింది నిజమే, అది చిలుకనే అన్నాడంట అర్జునుడు. చూడండి, చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడట శ్రీకృష్ణుడు. అయ్యో అయ్యో, అది చిలుక కూడా కానే కాదు, అది కాకి అర్జున, ఒకసారి పరికించి చూడు అంటే పరిశీలించి చూడు అర్జున, అది చిలుక కూడా కాదు అని. అవును, అరే నిజమే, అది చిలుక కాదు, కాకే కాకే కృష్ణ అన్నాడంట అర్జునుడు. కాస్త కోపంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడంట, ఏమని, అసలు నీకు బుద్ధి ఉందా? నీకుందావే బుద్ధి? నీకంటూ ఒక అభిప్రాయం లేదా? సొంతంగా ఆలోచించలేవా? నేను ఏదంటే అదే అని వంత పాడుతున్నావు అన్నాడట. దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఎలా? ఓ సర్వాంతర్యామి, నేను నిన్నే నమ్ముకొని బతుకుతున్నాను. నువ్వు ఏదంటే నేను అదే. మీరు పావురమే కదా అన్నారు, నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకుంది. నాకు అన్నీ మీరే, మీ మాటే నాకు వేదం కృష్ణ అని ఎవరన్నారు? అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో అన్నాడు. ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి పక్కన ఉండేలా చేసింది. భగవంతుణ్ణే అంటే అర్జునులో ఉన్నటువంటి నమ్మకాన్ని భగవంతుడు, శ్రీకృష్ణుడు భగవంతుడు కదా, తన పక్కన ఉండేలా చేసిందని అర్థం. దేవుడి పైన అనుమానం అక్కరలేదు, తనపైన నిజమైన నమ్మకాన్ని మనం ఉంచాలి ఎల్లవేళలా. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికి ఉంది. మనకు కావలసింది ఏదో ఆ దేవునికి తెలుసు. ఎప్పుడు మనకు ఇవ్వాలో, మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు మిత్రమా. భగవంతుడికి శరణుదొచ్చి నమ్మకంతో జీవిద్దాం అందరం కూడా. చూడండి, కథ వల్ల మనకి ఎంత ఉన్నదో చూడండి. అంటే మనం ఒకరిని నమ్మినట్టయితే మన నమ్మకం కూడా అలానే ఉండాలి మిత్రమా. అంతే కదా మరి. ఇది చాలా మన జీవితానికి అవసరం. మనం భక్తి మార్గం లోపల శీర్షిక లోపల పాటలను, ఇలాంటి మనకి తెలియని విషయాలన్నింటిని కూడా చేర్చుకుంటున్నాం మిత్రమా కదా. అంటే ఎప్పుడు ఎల్లవేళలా మనం భగవంతునిపై నమ్మకం ఉంచితే మనకు అన్నీ మంచి జరుగుతాయని కథ ద్వారా మనకు నీతిని గ్రహించాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు.